తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 116 మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని ఆమె తెలిపారు. ఇక ఓటర్ల జాబితాలను కూడా ముద్రించి సిద్ధంగా ఉంచినట్లుగా తెలిపారు. షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నామినేషన్ల స్వీకరణ జనవరి 28 నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 30న నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 116 మున్సిపాలిటీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని ఆమె తెలిపారు. ఓటర్ల జాబితాలను కూడా ముద్రించి సిద్ధంగా ఉంచినట్లుగా చెప్పారు. షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నామినేషన్ల స్వీకరణ జనవరి 28 నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 30న నామినేషన్స్ కి చివరి తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.